ప్రియులారా, వర్ధిల్లే మంత్రాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి, విన్నావా? టాప్ సీక్రెట్స్. అవి పాటించేవో నువ్వు ఇక వర్ధిల్లటంలో ఎవడున్నా ఎన్ని చెప్పు, నువ్వు డబ్బులు ఇస్తే వర్ధిల్తావని చెప్తున్నాను పెద్దలు. మరి నాకేం తెలుస్తలేదు. ఎన్ని ఎందుకురా, నువ్వు ఎక్కడ సత్తా, 1000 రూపాయలు పంపించాయి, నీకు ఆశీర్వచనం నేను చూస్తాను అన్నాడు. ఆడు అక్కడ ఏజెంట్ తయారాడు మన పేనానికి. ఈ ప్రాసెస్ అంతా నువ్వు చేయలేవయా. 1000 రూపాయలు అంతా సౌకర్యంగా ఉన్న చోట, దేవుని కృపను బట్టి మనకి పర్లేదండి అన్ని చోట్ల మనకి ఉన్నారండి. ఆడు కాదు, నీ భక్తి నువ్వు చేసుకుంటే అగ్ని కూడా లేచే రాజ్యమా? నీ గదిలో ప్రార్థన చేసుకుంటే ఎత్తుకెళ్ళి సింహాలు బోర్లు లేచే ప్రభుత్వమా? బైబిల్కి సంబంధించిన పేరు ఉంది, నా పేరు పలటానికి ఇష్టం లేక వేరే పేరు పెట్టుకున్న ప్రభుత్వమా? అలాంటి రాజ్యములో, అలాంటి రాజుల ఇలాకాలో మనోడు వర్ధిల్లాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నిన్ను వర్ధిల్ల చేయవాడు దేవుడైతే అన్నమాట. దేవుని వాక్యాన్ని బట్టి వర్ధిల్లితే, దేవుని ఆశ్రయించి వర్ధిల్లితే, దేవుని పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లితే, శత్రు రాజ్యములో, వ్యతిరేక ప్రపంచములో, చుట్టూ శ్రమలు, శోధనలు, సింహాలు, అగ్ని కూడా ఉన్నా నువ్వు వర్ధిల్లుతావు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అత్యంత ఆకర్షణీయమైనటువంటి ఒక వాగ్దానం లాగిది నాకు కనపడింది. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అని ఉంది, కానీ ఆంగ్ల తర్జుమాలో చూస్తే యు విల్ హ్యావ్ గుడ్ సక్సెస్ అని ఉంది. అంటే నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుని నువ్వు సఫలీకృతుడు అవుతావు, నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్లో అని అర్థం. ఈ దినాన దేవుని వాక్యము ద్వారా మనకు అందించబడుతున్న వాగ్దానం, ఓ అద్భుతమైన మాట ఏంటంటే, నీ జీవితం కొరకు ఒక మార్గాన్ని ఎంపిక చేసుకున్నావు. ఉద్యోగమో, స్వయం ఉపాధో, వ్యాపారమో, వ్యవసాయమో, ఏదో ఒక రంగాన్ని, ఒక మార్గాన్ని దైవిక నియమాలతో, దైవిక క్రమాలతో నీవు జీవించడానికి, నీ కుటుంబానికి ఆధారం అవ్వడానికి ఏదో ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు. దేవుడు చెబుతున్న ఈ నియమాలను, ఈ పద్ధతులను కానీ పాటించగలిగితే నీ మార్గాన్ని నువ్వు చక్కగా వర్ధిల్ల చేసుకోగలుగుతావంట. ఆ మాట చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, నీవు జీవితంలో సక్సెస్ అవుతావు అని దేవుడు మాట్లాడే చక్కగా దేవుని వాక్యములో ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఈ ప్రకారంగా నీ చేసావంటే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, నువ్వు కంప్లీట్గా పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక వర్ధిల్లుటకు దేవుని వాక్యం ప్రబోధిస్తున్నటువంటి క్రమాలు ఏమిటో 2-3 దేవుని వాక్యాల్లో మనం చూద్దాం. అదే 8వ వచనాన్ని మీరు మరలా చూస్తే ఏమని రాశాడంటే, ధర్మశాస్త్రమును నీవు బోధించడం మానకుండా దానిలో వ్రాయబడిన వాటిని చేయుటకు నువ్వు జాగ్రత్త పడితే, దివారాత్రములు దాన్ని ధ్యానిస్తే నువ్వు వర్ధిల్తావు. స్తోత్రం చెప్పండి. అంటే మానవుని యొక్క అభివృద్ధి, ఎదుగుదల, వర్ధిల్లుట అనేది దేవుని వాక్యముతో అతని అనుబంధంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతావు, నువ్వు దేవుని వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తావు, నీ నోటితో ఎంతమందికి దేవుని వాక్యం చెబుతావు, ఎంతగా దాన్ని పాటిస్తావు, దాన్ని బట్టి నీ లైఫ్లో సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ మూల సూత్రాన్ని చాలామంది పక్కన పెట్టి నువ్వు కష్టపడితే సక్సెస్ అవుతావు, కష్టే ఫలే, వినడానికి మంచిగానే ఉంటాయి, చాలా వరకు కరెక్టే కూడా. నిజంగా కష్టే ఫలే అయితే, కష్టపడితే వృద్ధిలోకి వస్తావంటే ఎక్కడో 1-2 ఉదాహరణలు చెప్పడం తప్ప ఎక్కువ శాతం అది ఎందుకు నెరవేరట్లేదు? అలాగైతే ఉదయం నుంచి రాత్రి వరకు బాగా కష్టపడుతున్న కష్టజీవులు అందరూ వర్ధిల్లారా? ఒక ఇంట్లో 4 కష్టపడుతుంటే ఇంట్లో 5,000 లోనికి పోవటం లేదే. ఇవన్నీ చెప్పడానికి, వినడానికి మంచిగా అనిపిస్తాయి. ప్రాక్టికల్లో కష్టపడే వారందరూ వర్ధిల్లుతారనే మాట నిజమవుతుందా? అసలు బొత్తిగా కష్టపడిన వాడే, కష్టపెడుతున్న వాడే ఇంకా వర్ధిల్లుతున్నాడే దుర్మార్గుడు. కష్టపడటానికి వ్యతిరేకంగా సమర్పోతి బతుకమని నేనేం చెప్పడం వల్ల
కష్టం మాత్రమే సరిపోద్దా? దేవుని కృప లేకపోతే, దేవుని కనికరం లేకపోతే, దేవుని సహాయం లేకపోతే కష్టపడుతున్నావు కాబట్టి గ్యారంటీగా వర్ధిల్లుతావా? కొన్ని మాటలు బైబిల్లో జ్ఞాపకం చేసుకుని, కష్టార్జితమును ఆశీర్వదించేదను అనే పదం గుర్తుందా మీకు? అది కష్టార్జితమే, ఆ ఆర్జితం అంతా నీ కష్టమే, కానీ దాని మీద కూడా ఆశీర్వాదం రావాలి. అసలు బైబిల్ మీకు అర్థమైతే మొదటి పేజీలోనే బైబిల్ గ్రంథంలో ఏముంటాడు? 6 దినములు పనిచేశాడు, 7వ దినమును ఆయన ఒక దినమును కూడా ప్రభు ఆశీర్వదించాలా? అంటే ఆయన అనుగ్రహం లేకపోతే ఆ దినం కూడా నీకేం కలిసి వచ్చేదిగా, పనికి వచ్చేదిగా ఉండదు. ఎంత కష్టపడ్డా, తింపలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, చిలిసంచు వేసినట్టు పోతూనే ఉంటుంది అది. కనుక కష్టజీవులారా, మీ అందరికీ నమస్కారం పెడుతూనే చెబుతున్నాను, కష్టం చాలా మంచిది. కష్టం ఒక్కటే చాలదు, దైవానుగ్రహం ఉండాలి, దేవుని కరుణ ఆశీర్వాదం ఉండాలి. లేకపోతే కష్టపడినంత మాత్రాన గ్యారంటీగా వర్ధిల్లుతామనే పాయింటే కరెక్ట్ అయితే, భూమి మీద సుఖాసక్తులందరూ పతనమై కష్టజీవులు మాత్రమే శిఖరాగ్రహణ ఉండాలి. అది నెరవేరట్లేదన్నది చేదు నిజం, ఎవడు కాదని లేని వాస్తవం. కాబట్టి మీరు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, చదువులోనా, ఉద్యోగులన, కుటుంబంలోనా, వ్యాపారమా, వ్యవసాయమా, ఆధ్యాత్మికమా, సేవ, ఏ రంగమైనా నీవు వర్ధిల్లే వ్యవహారం దేవుని వాక్యంతో ముడిపెట్టబడి ఉంటుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా, ప్రకటిస్తున్నావా? నీ నోట దేవుని వాక్యం ప్రకటించబడుతుందా? దాన్ని దివారాత్రములు ధ్యానిస్తున్నావా, పాటిస్తున్నావా? ఒక్కసారి చూసుకోండి, దేవుని వాక్యంతో నీ అనుబంధం ఏంటి? రోజు చదువుతావా? చదివిన వాక్యాన్ని ధ్యానిస్తావా? ధ్యానించిన వాక్యాన్ని పాటిస్తావా? పాటించిన వాక్యాన్ని ఎవరికైనా ప్రకటిస్తావా? ఒక మంచి మాట. ఏమీ లేకపోతే, ఏది కాదంటే ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అనే ఒక మాట నేపథ్యం ఏదో మంత్రంలాగా పలుకుంటూ కూర్చుంటే నీ జీవితంలో సక్సెస్ చూడలేవు. యు మే నాట్ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని నీ కార్యములని సఫలం అవ్వాలంటే, భక్తులారా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యంతో నీ అనుబంధాన్ని పెంచుకో. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని పాటించు. పాటించిన దాంట్లో ఒక మొక్కని ఎదుటికి చెప్పు. ఖచ్చితంగా లైఫ్లో ప్రాస్పారిటీ చూస్తావు, సక్సెస్ చూస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ కలిగిన వారందరూ బైబిల్ చదవటం లేదు, బైబిల్ చదివిన వారందరూ దాన్ని ధ్యానించడం లేదు, బైబిల్ ధ్యానించే వారందరూ పాటించడం లేదు, పాటించేవాడు ఎవరికి చెప్పడం లేదు. దాని ప్రభావం ప్రజలలో ఆశీర్వాదకరంగా మారడం లేదు. ఈ 4 మాటలు సీరియస్గా తీసుకోండి. పూట నేను దేవుని వాక్యం చదవాలి, చదివిన దాన్ని ధ్యానించాలి, ధ్యానించిన దాన్ని పాటించాలి, పాటించిన దాన్ని ఎదుటోడికి ఆమేన్. నువ్వు చేసి చూడు, సక్సెస్ ఎందుకు రాదు, నేను కలపడొస్తుంది. దివారాత్రములు దాన్ని ధ్యానించమన్న మాట ఇక్కడ కనపడుతుంది మీకు. అందులో అన్నమాట ఎప్పుడు ధ్యానించాలట అనండి గట్టిగా. దివారాత్ర, పగలో రాత్రికి అదే పని మీద ఉండాలంటే, దాని మీద నీకు ప్రేమ లేకపోతే, దాంట్లో నువ్వు ఆనందించకపోతే నువ్వు చేయలేవా పని. ఇప్పుడు దేంట్లో ఆనందించలేవో, దేంట్లో ఆస్వాదించలేవో దాన్ని పద్దా కట్ట చేస్తావు. వంతు గంతేసినట్టు దేవుడు భయానికి నమ్మకంగా కాసేపు పని చేయడం, అమ్మాయి అయిపోయిందని బాబాని పరిగెడతామే. ఒక పని నీకు ఇష్టమైతే దాన్ని ప్రేమిస్తే నువ్వు ఎంతైనా చేయగలుగుతావు. అందుకని మొదటి కీర్తన 2వ వచనంలో ఏం రాశాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందం లేకపోతే దివారాత్రులు చదవలేడు ఎవడను. చెప్తానుగా మా పిల్లగాల గురించి అండి, ఈ బ్యాచ్ కదా, అంతకుముందు బ్యాచ్ కానీ ఎప్పుడూ సేవకులు వస్తూనే ఉంటారు, తరఫీ పోతూనే ఉంటారు కదా. రోజుకు 10 అధ్యాయాలు చదవాలని ఒక నియమం పెట్టాం. దొంగలు సగం చదువులు 3 సార్లు తినేస్తాడు ఒక్కొక్కటి. కానీ ఇక సిగ్గుండాలి, మనం ఏం చేస్తాం? రోజుకు కనీసం 10 అధ్యాయాలు చదవకపోతే 1 గంట పడుతుంది. అది కూడా చదవకపోతే మీరు తిండి తినడానికి యోగ్యులు కాదు, అర్హులు కాదంటే ఆడు ప్లేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ సిగ్గు ఉండాలిగా. అనేక మంది పరిశుద్ధుల విశ్వాసుల కన్నీరిది, వారి కష్టం ఇది. మనం తింటున్నాం, మనకేం పనులు లేవు, కష్టాలు లేవు, బరువులు లేవు, మోతలు లేవు, కనీసం వాక్యం చదువుకోమన్నారు, చదవకుండా తినేస్తున్నాను. సిగ్గు లజ్జాడుకుండాలి కదా. ఎంతమంది కష్టజీవుల కన్నీరది, ఎంతమంది సమర్పణది, ఎంతమంది ప్రయాసది. నేను ఎత్తి మీద బరువులు ఉన్నాయా, కూలి పని చేయాలా, నువ్వేం చేయాలా? పోను మాకేమైనా ఊడికిం చేయాలా? లేదే, ఆ రకమైన పరిచర్య కాదుగా. ఓ 10 అధ్యాయాలంటే ఈడ్చుకొడితే గంట పడుతుంది. 1 గంట అయినా వాక్యం చదవకుండా ఎట తింటావురా నువ్వు? బే
మొత్తం మీద పొద్దున్న లేచిన దగ్గర రాత్రి అయిపోయేలోపు ఆ 10 పూర్తి చేయడానికి తల ప్రాణం తొక్కొచ్చేద్దాం కొడుకి. ఎవడైనా ఏకబిగిని 10 చదివేశాడు అనుకోండి, సూపర్ హీరో అలెగ్జాండర్ తండ్రి ఎత్తలు కొట్టుకొచ్చాడు అనుకో, ఆ రోజంతా ప్రాణం పోయినా సావరణ చస్తాడు మళ్ళీ బైబిల్ పెట్టుకోలేక. ఖాళీ కూర్చో బైబిల్ చదువుకోవచ్చుగా, ఎప్పుడు చదివేశా. ఏం చదివావు? 10 అధ్యాయాలు అయిపోయినాయి. 11 చదివితే నాశనం అయిపోతాను, నరకానికి వెళ్ళిపోతాను నేను చదవను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఆనందం దొరకలా. తిడతారు, తిండేటరు, ఎందుకు వచ్చిన సావు, చదివేస్తే పొత్తు కూడా వదిలిపోతుంది. నువ్వు దాన్ని ఆనందించి ఆస్వాదిస్తే ఆ లెక్క వేరు ఉంటుంది, ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే చదివాని పేరు టిఫిన్ దొరుకుద్ది తప్ప నీకు అంతగానే ఉండదు. జీవితానికి సరిపడే ఆశీర్వాదం ఎట్టొచ్చుదండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు. యెహోషువ చెప్తున్నాడు దేవుడు యెహోషువకి, నాన్న నువ్వు దివారాత్రులు ధ్యానం చేస్తే నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు నాన్న, సక్సెస్ అవుతావురా లైఫ్లో. ఇది గెలుపు తంత్రం, సక్సెస్ మంత్రం కాదు, భోజన సూత్రం అంతే. 10 అధ్యాయాలు చదివితే తిండేడతారు, లేదా ఎందుకు వచ్చిన చదివేదాను బాబు కూడా వదిలిపోతుంది. అప్పుడు నువ్వు భోజనమే పొందుకుంటావు, సక్సెస్ ఏడ పొందుకుంటావు. అలా ఎందుకు జరుగుతుందంటే దాన్ని ఆనందించలేక, దాంట్లో ఏమీ ఆనందం కనపడదు. ఆహా అని ఇప్పుడు అనిపించింది అడిగి, మరి బాబోయ్ ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి, అది చచ్చిపోతున్నాను ఇప్పుడు 7 అయినాయి. ఇంకా ఎడితేనే పూర్తి చేస్తాడు ఆ పోర్షన్, అమ్మయ్య అని ఆ 10 అయిపోయింది బిడ్డ. ఎప్పుడైతే ఆ లక్షణం కనపడిందో ఇక మేము ఫోర్స్ తినరా బాబు, ఎందుకు వచ్చింది తిను, నువ్వు లెక్క చెప్పుకుంటావు. వాగ్దానం తీరం చాలా కసి గొడవ లేకుండా మన్నా తింటమే మంత్రం అయితే వాళ్ళందరూ అడిలో రాలిపోయారుగా. ఎవడొచ్చాడు? టన్నుల కొద్దీ మన్నా తినేసి అడిలో చచ్చిపోయాడు ఒకడు. ఎన్ని పూరేలు తినేసాడు, చచ్చిపోయాడు. వంతుకు గంతేసినట్టుగా దేవుని వాక్యంతో నీ అనుబంధం ఉందా? లేకపోతే వాక్యాన్ని ప్రేమిస్తున్నావా, ఇష్టపడుతున్నావా, ఆనందిస్తున్నావా? అతడు చేయనందుకు సఫలమగును, నీటి కాలువలో ఎవరు నాటబడిన ఆకు వాడికి తన కాలం ముందు ఫలం ఇచ్చేట్టు వాళ్ళు ఎన్ని ఎవడికి చర్చికి వచ్చి హామీ అడిగి కాదు. పాస్ గారు ఈ ₹1,00,000 సేవలు వాడుకోండి. ఆహా బయలుదేరావు బాబా, ఎవరికైనా నాయన ఇవన్నీనే. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు పొద్దున్న లేస్తే వాక్యం చదవకుండా, రాత్రి పడుకోవాలంటే వాక్యం చదవకుండా, దాని మీద ఇష్టం, మక్కువ, ప్రేమ, ఆసక్తి, అనురక్తి నీకు ఉంటే పరిగెత్తుకొచ్చేస్తే ఆశీర్వాదాలు కలబడి దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు. దివారాత్రులు చదవాలంటే దివారాత్రులు అదే పని మీద ఉండాలని ఆనందించాలి. అది నచ్చకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేవు. దేవుని వాక్యం అంటే ఆనందం లేకుండా ఎవడుకుంటుందని మీరు మరీ మాడతారు. నేను చూపితే నా వెనకాలరా, మా చుట్టుపక్కల బోలు మంది ఉన్నారు, నీకు డౌట్ అవుతారా? పోనీ ఇర్మియా గ్రంథంలో కూడా ఉన్నారు, కావాలంటే చూసుకో. 6వ అధ్యాయం నాకు చూస్తామంటే 26 ఉత్తిమాట ఉన్నావా? నిజమై బాబు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ఇల్లు ఎవరంట బాబా? ఆడికి రాత్రి అంతా పరిచయం చెప్పి చేస్తాడు, ఇద్దరు పని ఒక్కనే చేయమని చేసేస్తాడు. ఒక వారం రోజులు ఉపవాసం అంటే హ్యాపీగా ఉంటాడు. ఈ నెల జీతం దేవునికి సేవకి ఇచ్చారే బాబు అంటే ఆనందంగా ఇచ్చేస్తాడు. ఈ రోజంతా బైబిల్ చదవడం అంటే చచ్చిపోతాడు వల్ల ఉందాం. కొంతమంది ఉన్నారంటే భూమి మీద వారు దేవుని వాక్యం అందు సంతోషము లేని వారు అంటే వారు. ఆ బ్యాచ్ ఎట్లుంటుంది అసలు? నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు క్రైస్తవుడివా, నువ్వు ఇశ్రాయేలుడివా, పొద్దుగూకలు నీకు వాక్యంతోనే పని ఉంటుందా? ఇంట్లో బైబిల్, కారులో బైబిల్, డ్యూటీలో బైబిల్, ఆడికెళ్తే బైబిలే పట్టుకెళ్తావా? కానీ ఇందులో సంతోషం లేదంట. ఆశీర్వాదంలో కావాలి, దీవెనలు కావాలి, కానీ వారు దేవుని వాక్యమందు సంతోషము లేనివారంట. ఇలాంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఆడేమంటాడు మళ్ళీ తెలుసా? ఇప్పటికి 6 మాసాలు పడి చర్చికి వెళ్తున్నా, నాకు పెద్ద ఏమి గుణం కనపడలేదంటే గుణం మారితే గుణం కనపడతాకి. నువ్వు రాయ ముందు దేవుని వాక్యం దగ్గరికి రా. నా ప్రసంగాలు కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి, రాసిన పుస్తకాలు ఉన్నాయి. కానీ నేను ఎవరు కూడా నా పుస్తకాలు చదవండి, నా ప్రసంగాలు చూడండి, ఎవరికి ఇంతవరకు చెప్పాలి. నేను ఎవరు చెప్పిన బైబిల్ చదువు బాబు అని చెప్తా. దేవుని వాక్యాన్ని కొన్ని శక్తి ఎవరికి లేదు, ఇంకా దేనికి ఉండదు.
పాస్టర్స్ కాన్ఫరెన్స్లో పెద్దయ్య గారు అందరికీ నేను ఉపదేశం చేసే అవకాశం వస్తే నేను చెప్పే రెగ్యులర్ డైలాగ్ చెప్పనా, వాక్యానికి ఉన్నంత శక్తి నీ వ్యాఖ్యానానికి ఉండదని చెప్తాను. ఎంత పెద్ద అయ్యగారైనా సరే నా భయం ఏముంది, అది కూడా చెప్పేస్తాను. నువ్వు నాకన్నా పెద్దోడు కానీ వాక్యం కన్నా పెద్దోడు కాదు అంటే నాకు మాట లేదు. నువ్వు ఖచ్చితంగా నాకన్నా పెద్దోడు కానీ వాక్యం కన్నా పెద్దోడు కాదు, అవలేవు ఎప్పటికీ. ఇట్స్ వెరీ న్యాచురల్ లా. వాక్యానికి ఉన్న శక్తి మనం చేసే వ్యాఖ్యానానికి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఈ వ్యాఖ్యానం ఆ వాక్యం అర్థం చేసుకోవడానికి సహాయపడుద్ది అంతే. విషయం అంతా వాక్యమే కదా. ఎవరికి సక్సెస్ కావాలి, ఎవరు ప్రాస్పారిటీ చూడాలనుకుంటున్నారు, సింపుల్గా వాక్యాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇవన్నీ. మీకు వాక్యాన్ని చదివినా, వాక్యం ధ్యానించినా, వాక్యాన్ని బోధించినా నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు లైఫ్లో వర్ధిల్లాలంటే, నువ్వు లైఫ్లో సక్సెస్ చూడాలంటే, ప్రాస్పారిటీ నీ జీవితంలోకి రావాలంటే చెప్పండి ఏం చేయాలి? ఇంకా ఫస్ట్ ఆనందించాలి. అందులో నువ్వు ఆనందం వెతుక్కుంటే నువ్వు చదువుతావు, ధ్యానిస్తావు, ప్రకటిస్తావు, పాటిస్తావు, లైఫ్ ఏదైనా ఉంటుంది. వంతు గంతేసినట్టుగా చేసేవాడికి ఆశీర్వాదాలు ఏమి రావు. చెప్పాను ఆ పూటకు ముందు వస్తుంది అంతే, అడిగి అంతకన్నా ఎక్కువ ఉండదు. కానీ దాన్ని ఆస్వాదించగలిగితే, ధ్యానించగలిగితే, దాంట్లో మజా ఎత్తుకోగలిగితే చేయనుదంతయు సఫలమగును. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, నువ్వు సఫలీకృతుడు అవుతావు. ఈ వాక్యాలు ఎవరికి, ఈ వాగ్దానాలు ఎవరికి? ఏదో వంతు గంతేసినట్టుగా ఆ మొక్క చదివేసి ముక్కును పట్టుకుపోయాడు కాదు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించగలిగితే, ధ్యానించగలిగితే, పాటించగలిగితే, ప్రకటించగలిగితే వాడికి కదా సక్సెస్ లైఫ్లో వచ్చేది. ఊరక సంఖలో బైబిల్ పెడితే నీకు ఆశీర్వాదాలు కొత్తాయి. ఎక్కడ బైబిల్ అంటే కారులో బైబిల్ ఉంటుందండి, ఇంట్లో బైబిల్ ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళిన బైబిల్ ఉంటుందని, ఇక్కడ మట్టుకే లేదండి. చదవాయి బాబు, వాక్యాన్ని చదువు, ధ్యానం చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్ధిల్లాలంటే ఏం చేయాలంట? వాక్యమందు ఆనందించాలి. ఆ ఆనందం ఉండి చదివితే, ధ్యానిస్తే, పాటిస్తే, బోధిస్తే ప్రతి దశలో ఒక ఆశీర్వాదమే. ఈ ప్రవచన వాక్యములు చదువువారు ధన్యులు, పాటించువారు ప్రతి ఒక్కొక్క రేంజ్లో ఒక ఆశీర్వాదం ఉంటుంది. చదివితే ఒక ధన్యత, పాటిస్తే ఒక ధన్యత, ప్రకటిస్తే ఒక ధన్యత. ఇక అందులోనే ఆనందించేస్తే ఆ సక్సెస్ కూడా వేరు ఉంటుంది. అమ్మ మీరేంటి సైలెంట్ అయిపోయారు? ఇంకా తెల్లారలేదంటావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వర్ధిల్లే మంత్రాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి, విన్నావా? టాప్ సీక్రెట్స్. అవి పాటించేవో నువ్వు ఇక వర్ధిల్లటంలో ఎవడున్నా ఎన్ని చెప్పు, నువ్వు డబ్బులు ఇస్తే వర్ధిల్తావని చెప్తున్నారు పెద్దోళ్ళు. మరి నాకేం తెలుస్తలేదు. ఎన్ని ఎందుకు నువ్వు ఎక్కడ సత్తా? ఒక 1000 రూపాయలు పంపించాయి, నీకు ఆశీర్వచనం నేను చూస్తాను అన్నాడు. ఆడు అక్కడ ఏజెంట్ తయారాడు మన పేనానికి. ఈ ప్రాసెస్ అంతా నువ్వు చేయలేవయా, 1000 రూపాయలు ఇచ్చే నేను చేస్తాను అంటాడు. ఏజెంట్లు ఉంటారు కదా అక్కడక్కడ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ దాకా ఎక్కడికి వెళ్ళి ఒకడు ఉంటాడు బయట. ఇదంతా పోతుంది, నీకు ఎందుకు 1000 రూపాయలు నేను చేస్తానంటాడు. సేమ్ బ్యాచ్ చేయడం తగలబడింది. ఈ ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, సఫలి ఇవన్నీ నీ ఎల్లా ఆడైతే 1000 రూపాయలు పంపి నేను చేస్తానంటాడు. మరి అన్నట్టు 1000 రూపాయలు ఇచ్చిన నేను చేస్తున్నాడు, ఏజెంట్ కైనా చూస్తాడు. దేవుని సేవకుడిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని నోటి బోరగా, దేవుని బాకు బలము ద్వారా పంపబడ్డ అభిషేకం గలవాడు ఇంకెక్కడ వస్తుంది? నువ్వు స్కీమ్ పెట్టావు కదా. నార్మల్స్ పొందిన మటుకే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వర్ధిల్లటం అంటే ఎట్టుంటుందో చూపిస్తాను. బైబిల్లో చూడండి ఎట్ట బాగుపడతావు ఎవడైనా సరే. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత పట్టుకో మాట పట్టుకో. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధిల్ల చేశాడు. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. స్తోత్రం చెప్పండి. కొంచెం కొమ్ములు వచ్చాక, కొంచెం డబ్బులు వచ్చాక, వ్యాపారం క్లిక్ అయ్యాక, మెల్లిగా సక్సెస్ అయ్యాక, కొంచెం డబ్బులు చేసాక, అకౌంట్లో అమౌంట్ పడ్డాక, నీ సౌండ్ మారితే, చెయ్యి మారితే, మూమెంట్ మారితే, అబ్బాయి వచ్చినంత చక్కగానే వెళ్ళిపోతారా బాబు. నువ్వు ఎక్కువ ఆవేశపడకు. ఒక దేశపు రాజుగారి గురించి రాసిన మాటలండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. ఆశ్రయించడం మానేస్తే నా చెప్పు, దానికి ఓ మెలికలు తిరిగిపోకలేదు. ఇంకా ఆశ్రయించినంత కాలం వర్ధిల్లంటే అర్థం ఏంటండి? మరి ఓ తెలివితేటలు మౌనం పాటించేస్తే పెద్ద బేపత్సం అయిపోదు. నా కనబడతానే ఉంది వ్యవహారం అంతా. యేసు రక్తం ఏం చేయు.
చెప్పు. హల్లెలూయా కాదు నేను అడిగింది, వర్ధిల్లడం కూడా కాదు. యెహోవాను ఆశ్రయించినంత కాలమే. ఆశ్రయించకపోతే చెప్పండి, ఇంక అందులో డౌట్ ఏం లేదు. ఇంకా పర్లేదండి, మెల్లిగా గాడిని పడిందండి, మెల్లిగా పట్టాలు ఎక్కిందండి, ఇన్నాళ్ళు తిప్పలు పడ్డాం కానీ ఇక పర్లేదండి, ఇక లైన్లోకి వచ్చేసామండి, ఇక మనం తిప్పలు పడక్కర్లేదండి, నెల నెలకు వచ్చి పడిపోతానే ఉంటాయండి. చాలా మందిని చూసాం బాబా. వాక్యం చెప్తుంది, ఈ పూట వర్ధిల్ల చేసుకుంటావు, నీ మార్గం నువ్వు ఎంపిక చేసుకున్న మార్గంలో నువ్వు సక్సెస్ అవుతావు, నీకు డోకా లేదు. ఎప్పుడో వాక్యాన్ని ప్రేమిస్తే, ఆనందిస్తే, ధ్యానిస్తే, పాటిస్తే, ప్రకటిస్తే. రెండో మాట, తెలివిని, బలమును, జ్ఞానమును, రాజకీయ నాయకులను, ఎవరినో డబ్బును కాకుండా యెహోవాను ఆశ్రయించినంత కాలం నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఇక బాగా వర్ధిల్లాం కదని ఆశ్రయించడం మానేసామంటే మళ్ళీ యేసు రక్తం వేస్ట్ చేయి. నువ్వు ఒక వాటర్ ట్యాంకులు అంటాడు అనుకో, పైనుంచి ట్యాంక్ నింపడానికి ధార కుమ్మరించబడుతోంది. అది ఎంత బాగుంటుందో, కింద నట్టిప్పెత్తే మొత్తం వెళ్ళిపోతాయి. పైనుంచి వచ్చే పైప్ ఏమి ఉండదు, ప్రతి ట్యాంక్ ఇది కూడా ఉంటుంది. అది తెలుసుకుంటే మంచిది. దేవుడి స్తోత్రం, మీకు వందనాలు. హల్లెలూయా. పొంగి పొరలేని భారీ ప్రభు తీసుకొచ్చాడనా, సమృద్ధి దేవుడు ఇచ్చాడనా, మన ట్యాంక్ నిండిపోవటం కాక ఓవర్ఫ్లో అయిపోతుంది ఇప్పుడు. హల్లెలూయా. ఎన్ని పోతున్నాయి అనుకుంటున్నారు కానీ మనకు సరిపడా ఉండగానే పోతున్నాయి. ట్యాంకులో ఉండే అట్టగా ఉంటున్నాయి, ఎక్స్ట్రా అయిపోతున్నాయి. ఇక మనం తిరగలేదంటే మరి నట్టింపేతేనో. ఒకటే మనసులో పెట్టుకో, యెహోవాను ఆశ్రయించినంత కాలం ఇది ఇష్టమే. ఎంతకాలం వర్ధిల్లాలో నీ చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్ధిల్లుటకు సంబంధించిన మరొక చక్కని అద్భుతమైన ఉపాయం చెప్తాను చూడండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఇంతకన్నా తేటగా ఏం చెప్పాలంటారా? దేవుని మందిర సేవ విషయం కానీ, దేవుని ధర్మశాస్త్రం అంతటి విషయంలో కానీ అతడు ఆరంభించిన ప్రతి పని విషయంలో హృదయపూర్వకంగా నమ్మకంగా జరిగించి వర్ధిల్లాడంట. స్టార్టింగ్లో ఒక ఉద్యమం ఉంటుంది, కొంతకాలం పోయి తగ్గుతుంది, ఆ తర్వాత ఉండదు. ఆరంభ సురత్వం అంటారు అది. అందుకనే ప్రసంగిలో కార్యారంభము కంటే కార్యాంతం మేలని చెప్పాడు. మొదలు పెడతాడు బేబత్సం, అబ్బో అసలు ఎవడు పట్టుకోలేడు మనల్ని. అందుకనే 1 కొరింథీ పత్రిక 15 చివరి వచనంలో అంటాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కదలిన వారును స్థిరులై ఉండి ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మొదట ఉన్న ఆసక్తి తగ్గకూడదు. రోమాపత్రిక 12లో ఆసక్తి విషయంలో మాంద్యులు గాక అని మాట్లాడుతుంది దేవుని వాక్యం. లాక్డౌన్ టైంలో ఆ వాక్యం ప్రకటించాను నేను. ఏమని పెట్టాను తెలుసా? ఎడిటింగ్, ఆర్థిక మాంద్యమైన ఎట్టకొట్ట బచ్చాయిస్తావేమో కానీ ఆసక్తి మందగిస్తే మాత్రం పోయినట్టు నువ్వు అని చెప్పి. ఆసక్తి విషయంలో మాంద్యులవ్వకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దేశపు రాజు అయి ఉండి అతను మందిర పరిచర్య విషయంలో, మందిర సేవ విషయంలో, దేవుని పని అంతటి విషయంలో అతడు ఏదైతే ఆరంభించాడో ఆ ప్రతి పనిని నమ్మకంగా హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడంట. దేవుని మందిర విషయంలో, పరిశుద్ధుల సేవ విషయంలో నువ్వెన్నో మొక్కుబడులు చేసుకున్నావు, సమర్పించుకున్నావు, నమ్మకంగా చేస్తున్నావు. కానీ అదంతా హృదయపూర్వకంగానే చేస్తున్నావా? ఆరంభించింది మొదలుకొని ముగించే వరకు అదే వరవడి సమర్పణ ఆసక్తి కొనసాగుతున్నావా? అనవసరంగా ఒప్పేసుకున్నాను రా బాబు, ఇక మొదలెట్టాను తప్పదులే, ఎందుకని మధ్యలో వదిలేస్తే ఆశీర్వాదాలు రావంట, ఎన్నాళ్ళు చేసింది పోద్దంట అని ప్రావిడెంట్ ఫండ్ కోసం జాగ్రత్తకి వెళ్ళిపోయినట్టే. పెన్షన్ ఎలిజిబిలిటీ వచ్చేదాకా ఉద్యోగం చేద్దాం, ఆ తర్వాత మానేద్దాం. వచ్చిన కాడికి ఒక మూట వచ్చేది, మిగిలితే నెల కొంచెం వచ్చుద్ది. ఇప్పుడు మానేస్తే ఏమి రాదంట. ఈ లెక్కలతోనే ఉందా బండి? ఎంతమంది? ఒక దేశపు రాజుగారు ఎట్ట వర్ధిల్లాడు? దేవుని మందిరి పని అంతటి విషయంలో, తాను ఒప్పుకున్న ప్రతి పని విషయంలో, ఆరంభించిన ప్రతి పని విషయంలో నమ్మకంగా హృదయపూర్వకంగా ఉంటూ చక్కగా పనిచేశాడంట. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని మందిరంలో హృదయపూర్వకంగా పనిచేస్తే దేవుని వర్ధిల్ల చేస్తాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యమందు ఆనందించుచు ధ్యానిస్తే, పాటిస్తే, ప్రకటిస్తే వర్ధిల్లుతావు. చెప్పిన సబ్జెక్ట్ వదిలేసి అమ్మాయికి ఏదో చెప్పారు ఒక కుదరదు. ఓకేనా? మన అంశం ఏంటి? నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు. నీ మార్గమును వర్ధిల్లే అవకాశం, భాగ్యం ఎవరిది? ధర్మశాస్త్రమందు ఆనందించుచు ధ్యానిస్తూ పాటిస్తూ ప్రకటించేవాడికి. ఎందుకంటే చాలా మంది యెహోవా వాక్యమందు సంతోషము లేనివారు అనే గుంపును కూడా మనం చూసాం. మనం అలాగుంటే దీవించబడలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, ఆయనను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతాం. మూడవది, దేవుని మందిర పని విషయంలో నమ్మకంగా హృదయపూర్వకంగా జరిగిస్తే వర్ధిల్లుతాం. ఈ క్వాలిటీస్ ఉన్నవాడు ఎక్కడ వర్ధిల్లుతాడో తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందు భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. స్తోత్రం చెప్పండి. చాలా మజా వచ్చే పాయింట్ అది. ఆ దర్యావేషు కాలములో కోరేషు ఏలుబడిలో దానియేలు వర్ధిల్లాడు. ఏలేదు ఎవడో ప్రార్థన చేసినందుకు తీసుకేసిన మళ్ళీ గుహలేసినోడు రక్తం ఏం చేయం. ఆ టైంలో వర్ధిల్లాడంట. మన యాక్చువల్గా మరి ప్రస్తుతం మనకు అంత వ్యతిరేకంగా ఉన్నాయి కదండి, మనకంత అనుకూలంగా లేదు కదండి. మీరు గతంలో అయితేనండి, అమ్మాయి కూడా నువ్వు ఎవరిని ఆశ్రయించావు? మనుషులనా, రాజకీయ పార్టీలనా, నాయకులనా, మనుషులనా? యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు చాలా మంచిగా అనిపించాడు. మరి దానియేలు ఎక్కడ వర్ధిల్లాడు, ఎక్కడ డెవలప్ అయ్యాడు, ఎక్కడ ఒక రేంజ్కి వచ్చాడంటే దేవుని పేరు చెప్తే పగబట్టు కొట్టేవాడు. ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా బతుకుతున్న, అనింద్యుడిగా నిర్దోషిగా బతికిన, ఏదో వంకబెట్టి విగ్రహారాధన చేయలేదనే, వారికి వత్తాసు పలకలేదనే, దేవుని పేరు మీదే కోపాన్ని కడుపులో పెట్టుకొని ఆడికి ఎదురాడు తలుపులేసి ప్రార్థన చేసుకుని నీకు ఎడ్రా లాసు ప్రార్థన చేయటానికి వెళ్ళి తీసుకెళ్ళి సింహల బొండలు వేసేస్తావా? అలాంటి రాజులు, అలాంటి రాజ్యాలలో దానియేలు వర్ధిల్లాడంట. ఇదంతా చెప్పడం వెనక నా ఉద్దేశం ఏంటి? అంత అనుకూలంగా ఉన్న చోట, అంత సౌకర్యంగా ఉన్న చోట, దేవుని కృపను బట్టి మనకి పర్లేదండి అన్ని చోట్ల మనకి ఉన్నారండి. ఆడు కాదు. నీ భక్తి నువ్వు చేసుకుంటే అగ్ని గొడవలు వేసే రాజ్యమా? నీ గదిలో ప్రార్థన చేసుకుంటే ఎత్తుకెళ్ళి సింహాల బోన్లు వేసే ప్రభుత్వమా? బైబిల్కి సంబంధించిన పేరు ఉందని ఆ పేరు పలటానికి ఇష్టం లేక వేరే పేరు పెట్టుకున్న ప్రభుత్వమా? అలాంటి రాజ్యములో, అలాంటి రాజుల ఇలాకాలో మనోడు వర్ధిల్లాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నిన్ను వర్ధిల్ల చేయవాడు దేవుడైతే అన్నమాట. దేవుని వాక్యాన్ని బట్టి వర్ధిల్లితే, దేవుని ఆశ్రయించి వర్ధిల్లితే, దేవుని పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లితే, శత్రు రాజ్యములో, వ్యతిరేక ప్రపంచములో చుట్టూ శ్రమలు, శోధనలు, సింహాలు, అగ్ని కూడా ఉన్నా నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగునగా. మరి యాక్చువల్గా మరి పర్లేదండి, మంచి అన్ని పరిస్థితులు బాగాలేవు కదండి. కొంచెం పరిస్థితులు బాగోపోయి నువ్వు బాగుంటావు కదా, ఏం పర్లా. ఓ తుఫాను చెలరైపోతుండ ఆ పడవలో దజ్జే పడుకోండి వేసి నువ్వు ఏజీలో నిద్రాడతాడు కొడుకు. దేవునికి స్తోత్రం. 40,000 50,000 ఒక్కొక్క పరుపు పడుకుని నిద్రలేదు కొడుకు. డబ్బును బట్టి, ఆ సంపదను బట్టి అండి. నీకు నీ కుటుంబానికి వర్ధిల్ల చేసే ఒక సక్సెస్ సీక్రెట్ని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజున. వాక్యంలో ఎంజాయ్ చేయాలి. వాక్యం చదివిన, ధ్యానించిన, విన్న ఒకలాంటి సంతోషం. దేవుని వాక్యమును ఆనందించగలిగితే, ధ్యానించగలిగితే, పాటించగలిగితే, ప్రకటించగలిగితే నీ అభివృద్ధిని ఎవడు అడ్డుకోలేడు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, సక్సెస్ సాధిస్తావు. దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతావు. దేవుని పనిని నమ్మకంగా, హృదయపూర్వకంగా జరిగిస్తే నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగునగా. శత్రువుల ఏలుబడిలో కూడా నువ్వు, ఆ మాట నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైంది.
అంత వ్యతిరేకత, అన్ని ఇబ్బంది, ప్రతి చోట అణిచివేత, మాట్లాడితే కొడతాయి, తీసుకెళ్ళి అందులో పడేసి, ఇందులో పడేసి. అయినా దానియేలు కోరేషు ఏలుబడిలో వర్ధిల్లాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు అలాంటి వాక్యాలు ఇంకా నన్ను పట్టుకుంటూ వదిలిపెట్టమండి. ఎక్కడికి వెళ్ళి తినేస్తుంటుంది. అతను ఎక్కడ వర్ధిల్లాడు? ఇశ్రాయేలు రాజ్యంలో కాదు, ప్రార్థనాపరుల సమక్షంలో కాదు, ఏకీపించి జై జై దానియేలుకి జై అని కేకలేసే జనాల మధ్యలో కాదు, పేరు చెప్తే సంపవతలు పడేసే చోట అతడు వర్ధిల్లాడు. హల్లెలూయా. మోషే వాడబడింది ఎక్కడ? చంపేస్తానని తిరుగుతున్న ఫరో ఇలాకాలో. దేవునికి స్తోత్రం. మొర్దెకై ప్రధానమంత్రి అయింది ఎక్కడ? బలముతో శూరకాలం జరిగించింది ఎక్కడ? తల వంచలేదని ఉరి తీసి ఎత్తకు ప్రేరేసిన రాజ్యంలో. నీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? సావు తప్పి కన్నులు అట్టపోయినట్టు మొత్తాన్ని బయటపడిపోయి బతుకు జీవుడని పారిపోయే బతుకు అది నీదే. ఎక్కడ వ్యతిరేకత, ప్రమాదం, ఇబ్బంది ఎదుర్కొన్నావో అక్కడ వర్ధిల్లు చేసే ఒక సర్వశక్తి గల దేవుడు నీకున్నాడు. నీ డబ్బు అడిగాడా, కులం అడిగాడా, మతం అడిగాడా? వాక్యం ధ్యానించిన బాబు బాగుపడతావు అన్నాడు. ఎందుకు వచ్చిన పిచ్చి పనులు చేస్తున్నావు నువ్వు? 24 గంటల కాలంలో ఎంతసేపు బైబిల్తో గడుపుతున్నావు నేను? ఆ గడిపిన కాలంలో నీకు నిజంగా ఆనందం గడిపేవా? వంతుకు గంతేసిన బాబుతా. అందుకే పొద్దు నుంచి మొదలెట్టినది ఆనందించండి, వాక్యాన్ని ప్రేమించండి, ఇష్టపడండి, అందులో ఆనందాన్ని వెతుక్కోండి, ఆస్వాదించండి. వచ్చి పడిపోతాయి ఆశీర్వాదాలు నీకు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అపోస్తలుడు యోహాను మాట్లాడుతున్నాడు 3వ పత్రిక 2వ వచనంలో ఏమన్నాడు తెలిసిన? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమైన విషయాలు వర్ధిల్తా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్తో మొదలుపెట్టి దాని దృష్టి పెట్టుకోక నువ్వు. ఆత్మల వర్ధిల్లు, ప్రార్థనల వర్ధిల్లు, సమర్పణల వర్ధిల్లు, పరిచయల వర్ధిల్లు, ఉపదేశాల వర్ధిల్లు, సువార్తల వర్ధిల్లు, ఆత్మల వర్ధిల్తో స్టార్ట్ చేయి. ఆటోమేటిక్ 10 దాంట్లో సక్సెస్ వస్తాడు. దీన్ని సరిపెట్టేసావు, దీన్ని పక్కన పెట్టేశావు, చాలే బాప్తీసం బంద్ చేసావు, ఇక మనం పోతే ఎవడు వెళ్తాడు పరలోకం? అసలు మా ఏరియాలో ఫస్ట్ నేను వెళ్తే ఇంకెవడిని వెళ్తాడు? నువ్వు ఇలా డైలాగులు కొట్టుకొని నరకంలో చెప్తావు వెళ్ళి. మా ఏరియా నుండి ఎవడైనా పరలోకం పోవాల్సి వస్తే ఫస్ట్ నేను పోయినాకనే, ఫస్ట్ మన ఇల్లే. ఇట్లాంటి పరిమాణాలు వాగుడు అందరూ పోయారు. కృపపై ఆధారపడో, దేవుని చేతికి అప్పగించుకో. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు తప్పకుండా వర్ధిల్లుతా. నిర్గమకాండం 1:21 ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాడంట. భూమి మీద ఎక్కడైనా మంత్రసానులకు ఒక వంశం, అది వర్ధిల్లటం, అది చరిత్రలు రాస్తాం ఎక్కడ ఉందండి? ఆ క్షణానికి పిలిచి వాడుకోవడం, పాత చీర మొఖాన పడి 50 రూపాయలు చేతిలో పెడితే పండగ చేసుకోవాల్సిన పరిస్థితి. పుట్టినరోజు కేకెత్తారా, బారసాలు కేకెత్తారా, పేరు పెట్టినప్పుడు కేకెత్తారా, జుట్టుకెత్తరికి ఎవరు పట్టించుకున్నాడల్నే. ఆ క్షణానికి వాడుకోవడం, ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి, మా అయితే ఎక్స్ట్రా పాచేరు ఇచ్చేతో పండగ. ఎవడో పట్టించుకోలేక వంశాన్ని దేవుడికి దేశం నుండి గుర్తు పెట్టుకునే స్థాయిలో దేవుడు దీవించాడంట. ఆ మంత్ర స్వాములకు వంశాభివృద్ధి కలుగజేశాడు దేవుడు. హల్లెలూయా. ఎట్టొచ్చింద్ర భూమి కంటే వారు దేవునికి భయపడ్డారంట. హల్లెలూయా. ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, కాలేజీకి వెళ్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, కడుపులో దేవుని భయం పెట్టుకుని ఉండో. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, కడుపులో భయం ఉండాలి. ఏం చూస్తున్నావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మెసేజ్లు పెడుతున్నావు? ఆర్థిక లావాదేవీలు ఏంటి? అబద్ధం ఆడుతున్నావా? మోసం చేస్తున్నావా? స్వప్రయోజనం కోసం, ఆర్థిక ప్రయోజనం కోసం గడ్డి తింటున్నావా? కడుపులో భయం పెట్టుకో. చూస్తున్నాడు దేవుడు. దేవుడు భయం ఉంటే వర్ధిల్తావు నువ్వు. పనికి మళ్ళీ బొమ్మలు చూసి, పనికి మళ్ళతో మాట్లాడి, పనికి మళ్ళీ మెసేజ్లు పెట్టి, పనికి మళ్ళీ ఆశలు పెట్టుకొని, నీ మందిరము నేను నాకు నీకు రాదు ఆశీర్వాదం. ఎన్నిసార్లు గద్దించడం, లోపల దిగాలి, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చి పడిపోతే నీ మీదకి తప్ప. తమాష కాదు. నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుని సక్సెస్ అవడానికి దేవుడికి అద్భుత విధానం ఏర్పాటు చేశాడు. దాని పేరు వాక్యమును ప్రేమించడం, వాక్యములో ఆనందించడం, వాక్యమును ధ్యానించడం, వాక్యాన్ని పాటించడం, వాక్యాన్ని ప్రకటించడం. ఇది నీ జీవితంలో తిరుగులేని సక్సెస్ సూత్రం. ఇది దేవుని ఆశ్రయించినంతకాలం వర్ధిల్తావు. దేవుని పని హృదయపూర్వకంగా జరిగించినంతకాలం వర్ధిల్తావు. దేవునికి భయపడినంతకాలం వర్ధిల్తావు. ఎక్కడ? శత్రురాజ్యంలో కూడా వర్ధిల్తావు. చుట్టూ వ్యతిరేకతలను వర్ధిల్తావు. అణిచి వేసే వారి మధ్యలో కూడా నీవు ఈ చేతిలో ఉంది. దేవుని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం.